ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. రైల్వే ప్రయాణికులకు సంబంధించి కొత్త రూల్స్ అన్నమాట. జూలై 1 నుంచి ఇవన్నీ కూడా అమలు కాబోతున్నాయి. ఇప్పటికే రూల్స్ అన్నీ కూడా అమల్లోకి అయితే వచ్చాయి. కానీ ఇక కొత్త రూల్స్ కూడా కఠినంగా ఇవన్నీ కూడా రాబోతున్నాయని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఎలాంటి రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి ఏంటన్నది మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్కు ఉచితంగా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో లైక్ చేయండి. సో రైల్వే ప్రయాణికులకు కనుక ఇక కొత్త రూల్స్ అనేది అందుబాటులోకి అయితే వచ్చాయన్నమాట. ఇందులో వచ్చేసి రైలు రవాణా అత్యంత ఆవశ్యమైనటువంటి అంటే సేవగా మారిపోయింది. ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు ఏం చేస్తారంటే మనం రైల్లో ప్రయాణిస్తూ ఉంటాం కదా. ఉదాహరణకు అందుకు ప్రయాణిక సౌకర్యాలు భద్రతా ప్రయోజనాల కోసం రైల్వే శాఖ నిరంతరం కొత్త రూల్స్ అనేది నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ కోణంలో తాజాగా ఒక ముఖ్యమైన అధికారిక ప్రకటన అయితే వచ్చిందనమాట. ఇందులో వచ్చేసి దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లోనూ రైల్లో ప్రయాణించేటువంటి ముఖ్యంగా ప్రయాణికుల రక్షణ బలోపేతం చేసేందుకు కొత్త చట్టాన్ని సవరణ తీసుకొచ్చింది. జన్ విశ్వాస్ సవరణ చట్టం. ఇవన్నీ కూడా అనేది ఈ చట్టం కొత్త నియమాలు మనకు వచ్చే జూలై 1 నుంచి నెల మనకు జూన్ తర్వాత జూలై కదా 1 నుంచి స్టార్ట్ కానున్నాయి అనమాట. ఈ చట్టం ప్రకారం రైలు నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాల మొత్తాన్ని ఇక్కడ మనకు మరోసారి భారీగా పెంచారు. గతం కంటే కొత్త రూల్స్ తీసుకొచ్చారు. కొత్త చట్టం ముఖ్య ప్రత్యేకత ఏంటంటే రైల్వే స్టేషన్లో తప్పు చేసే వారికి ఘటన స్థలంలో స్పాట్ ఫైన్ జరిమానా విధించే పూర్తి అధికారాలు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు ఆర్పిఎఫ్ కూడా కల్పించారనమాట. గతంలో టీటీ మాత్రమే ఉండేది కదా. ఇప్పుడు అలా కాకుండా ఆర్పిఎఫ్ సిబ్బంది కూడా ఇచ్చారు. అధికారులు విధించిన జరిమానాల మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరిస్తే వారు వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతామని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. మహిళా బోగీలకు సంబంధించి కొత్త నిబంధనల ఇక రైల్లో మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన బోగీల్లో లేడీస్ కంపార్ట్మెంట్ అని పిలుస్తాం కదా. పురుషులు కనుక ప్రవేశిస్తే తెలుసో తెలియక మొత్తం మీద ఇక్కడ నుంచి ప్రవేశించకూడదు. ఒకవేళ ప్రవేశిస్తే స్పాట్లోనే 2,500 రూపాయలు ఫైన్ అది విధిస్తారనమాట. ఈ కేసు కనుక కోర్టుకు వెళ్తే గరిష్టంగా అక్కడ కట్టకపోతే 5,000 రూపాయల వరకు జరిమానా విధించడంలో చట్టంలో వీలు కల్పించారు. న్యాయస్థానం జరిమానా 2,500 కంటే తగ్గించడానికి అయితే వీలు లేదనమాట. 2019 నాటి ట్రాన్స్జెండర్ హక్కులను చట్టం ప్రకారం మహిళా బోగిలో ప్రయాణించేటువంటి ట్రాన్స్జెండర్లు జరిమానా నిబంధనల నుండి పూర్తిగా మినహాయింపు ఇవ్వబడింది. ఒకవేళ మహిళా బోగిలో ఉన్న పురుషుడిని దిగిపోవాలని అధికారులు ఆదేశించినప్పటికీ అతను నేను దిగను లేదంటే దిగిపోను అని చెప్పినా కూడా రైలు టికెట్లను రద్దు చేసి రైలు నుండి బలవంతంగా చేసేవారు. కానీ ప్రత్యేక బోగిల రిజర్వేషన్ల నిబంధనలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. దివ్యాంగులకు సంబంధించి ముఖ్యంగా వికలాంగుల కోసం కేటాయించిన ప్రత్యేక బోగీలు అయితే ఉంటాయి. తగిన ఆధారం లేకుండా సాధారణ ప్రయాణికులు కనుక అందులో ప్రవేశిస్తే 2,000 రూపాయలు జరిమానా విధిస్తారు స్పాట్లోనే. టికెట్ లేని ప్రయాణాల కోసం రైల్లో టికెట్ లేకుండా ప్రయాణించే వారికి తీసుకున్న టికెట్ పరిధి కంటే ఎక్కువ దూరం ప్రయాణించిన వారికి కూడా ఇతర వ్యక్తుల టికెట్ ఉపయోగించి ప్రయాణించే వారికి కూడా 500 రూపాయల జరిమానా అనేది విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి రిజర్వేషన్ల అక్రమాలు అనమాట. రిజర్వేషన్లకు సంబంధించి చేయబడిన బోగీల్లోకి అక్రమంగా 2,000 రూపాయలు జరిమానా. ఇక్కడ ఇతరుల సీట్లలో ఖాళీ చేయడానికి నిరాకరిస్తే 1,000 రూపాయలు అయితే జరిమానా అయితే విధిస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా మరొక రూల్స్ ఏంటంటే యాచన అక్రమ వ్యాపారం. రైల్లో భిక్షాటన చేసేవారికి మరియు అనుమతి లేకుండా అనధికార వ్యాపారాలు కొనసాగించే రైల్ వెండర్స్ చేసుకునే వారికి 2,000 రూపాయలు అనేది ఇందులో ఫైన్ అనేది కట్టాల్సి అయితే ఉంటుంది. ఇక ముఖ్యంగా సిగరెట్ మద్యపానం ధూమపానం కావచ్చు రైల్వే స్టేషన్లో లేదా రైలు లోపల ధూమపానం సిగరెట్ తాగడం చేస్తే కనుక మనకు 2,000 రూపాయలు అనేది ఫైన్ వేస్తారనమాట. ఇక రైల్వే సిబ్బంది ఆటంకం రైలు ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగిస్తే కనుక 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు అనేది జరిమానా విధిస్తారు. రైల్ ట్రాక్ సిగ్నల్స్ కావచ్చు నిబంధనలు ఉల్లంఘించిన అనుమతి లేకుండా రైలు ట్రాక్లపై పరిసరాలు ప్రవేశించిన 500 రూపాయలు జరిమానా విధిస్తారు. ప్రమాదకర వస్తువులు రైలు లోపలికి అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు తీసుకొస్తే కనుక గరిష్టంగా 10,000 రూపాయలు అనేది జరిమానా అనేది విధిస్తారనమాట. ఇవన్నీ కూడా రైల్లో ప్రయాణించే సాధారణ ప్రజల భద్రత మరియు రక్షణ కోసం కఠిన నిబంధనలను తీసుకొచ్చినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసిందనమాట. ప్రయాణికులకు తమ కేటాయించిన సీట్లలో మాత్రమే కూర్చోవాలి, నిబంధనల ప్రకారం బాధ్యతంగా ప్రయాణించాలని రైల్వే శాఖ అయితే కోరిందనమాట. ఇక్కడ నుంచి ఇవన్నీ రూల్స్ అనేది మారాయన్నమాట. జూలై 1 నుంచి ఇవన్నీ కూడా అందుబాటులోకి అయితే వస్తున్నాయన్నమాట. ఇప్పటికైతే ఉన్నాయి. ఇక్కడ నుంచి మరింత కఠిన అయితే చేయబోతున్నారండి.